హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. ఎలా ఉన్నారు అందరూ? డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంచెం గందరగోళం కింద అయిపోయింది కదా. బుక్ పట్టుకుంటున్నాను కానీ చేతిలో తీస్తున్నాను కానీ అది బ్రెయిన్లోకి ఎక్కట్లేదనమాట ఈ 4 days నుంచి. అంటే టెన్షన్, ఆ టెన్షన్కి ఎక్కదు అని నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను. కానీ ఇంత తక్కువ టైం ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. 45 days అంటే దీంట్లో అప్లికేషన్ పెట్టడానికే 20 days పట్టేలాగా ఉంది. ఎందుకంటే ఈజీగా ఇప్పుడు ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారు. ఇప్పటి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు అప్లై చేయలేదు మేము డిఎస్సికి. ఇప్పుడు వరకు పెట్టుకోలేదు క్యాస్ట్ సర్టిఫికేట్. అది అప్లై చేసి అది వచ్చి అక్కడ అప్లికేషన్ పెట్టేసరికి 20 days పడుతుంది మినిమం. సో అదొకటి. మళ్ళీ మేము ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేసి ఉన్నాం. వాళ్ళకి ఏమంటున్నాడంటే మీరు ఫీజు కట్టక్కర్లొద్దు, పాత రిఫరెన్స్ ఐడితో లాగిన్ అవ్వండి అంటున్నాడు. లాగిన్ ఆప్షన్ ఇవ్వాలి కదా, మరి అక్కడ ఇవ్వలేదు. రాత్రి జస్ట్ మేము ఓపెన్ అవుతుంటే ఎంతకీ ఓపెన్ అవ్వట్లేదు. పాత రిఫరెన్స్ ఐడితో నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. మరి అదేంటో చూడండి, కొంచెం గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తే. అది పోనీ హెల్పింగ్ నెంబర్స్ ఉన్నాయి, హెల్ప్ లైన్ నెంబర్స్ చేస్తుంటే అవి లిఫ్ట్ చేయట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో బాధలు తెలియట్లేదు మా బాధలు. సో డిఎస్సి వాళ్ళ తరపున నేను ఒక యూట్యూబర్గా నా మనవిని నేను చెప్తున్నాను అందరి తరపున, ఆ ఆప్షన్స్ త్వరగా ఇవ్వండి. ఎందుకంటే అప్లికేషన్ పెట్టేస్తే ఒక పక్కన ఉంటుంది, అమ్మయ్య పెట్టేశాను, నేను దీనికి ఇంకా చదువుకుంటాను అని మనస్ఫూర్తిగా చదవగలుగుతాం. అప్లికేషన్ పెట్టాలి అంటే ఓ పక్కన కొత్త వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఆ స్టడీ సర్టిఫికేట్స్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పాత వాళ్ళం అంటే మాకు తెలుసు కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకున్నాం. కొత్త వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎక్కడెక్కడ చదివారు ఆ స్కూల్స్కి పోవాలి. ఆలోచించేసరికి 3 days పట్టింది. ఓ పక్కన స్కూల్స్ క్లోజ్ చేస్తారు. నిన్నటితో లాస్ట్ డేట్, స్కూల్ అయిపోయింది. వీళ్ళేంటి ఇప్పుడు పరుగులు పెడుతున్నారు, అమ్మో స్కూల్ లేదు, ఇప్పుడు స్కూల్స్ హాలిడేస్ ఎలాగా అని నాకు కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ని బట్టి నేను వీడియో చేస్తున్నాను. అక్క ఎలాగా, నా స్కూల్ ఎక్కడ ఉంది, మా స్కూల్ క్లోజ్ చేస్తారు ఎలాగ, ఇప్పుడు నాకు 3rd class లేదు, 4th class లేదు, అవి కూడా కంపల్సరీ ఉండాలా, క్యాష్ లేదు, 20 days పడద్దు అంటున్నారు. సచివాలయానికి వెళ్తే మీ సేవకి వెళ్ళమంటున్నారు, మీ సేవకి వెళ్తే అక్కడ 20 days పడుతుంది అంటున్నారు. మళ్ళీ అందులో మాన్యువల్ ఇచ్చాడంటే యూజర్ మాన్యువల్ ఇస్తాడు కదా అప్లికేషన్ ఫిల్ చేయడానికి. మీ సేవ నెంబర్ అడుగుతున్నాడు. సచివాలయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టకూడదా, నేను సచివాలయంలో పెట్టుకున్నాను, అక్కడ మీ సేవ నెంబర్ అడుగుతున్నాడు. రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఏం చదువుతాము? బుక్ తీసినా అమ్మో అప్లికేషన్ సబ్మిట్ అవుద్దో లేదో, అప్లికేషన్ పెట్టేస్తే ఓ పని అయిపోద్ది అన్నది బ్రెయిన్లో ఉంటుంది. ఓ పక్కన అప్లికేషన్ పెట్టేస్తాం అనుకోండి, పక్కన అప్పుడు చక్కగా తీసుకొని చదువుకోవచ్చు. సో మాకు ఆప్షన్స్ అయినా ఇవ్వండి. పాత ఐడితో రిఫరెన్స్ ఐడితో లాగిన్ అవ్వడానికి ఆప్షన్ ఇవ్వండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఓకే, స్టడీ పెట్టుకోవాలన్నారు ఓకే, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అసలు ఓసీ వాళ్ళకి అవసరం లేదు. అది ఎందుకు పెట్టమన్నారో తెలియదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓకే, కానీ ఓసీ వాళ్ళకి పెట్టమన్నారు. అది టైం పట్టేస్తుంది. సో మీరు టైం అయినా పెంచాలి, ఇచ్చిన టైం అయినా పెంచాలి కదా. ఈ 20 days ఇలా పట్టేస్తే మాకు చదువుకోవడానికి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చాక బాగా చదువుతాం. సో అదైతే వాస్తవం కాబట్టి ఇంకాస్త టైం ఇచ్చేస్తే బాగుండేది. అంటే 60 to 70 days ఎస్జిటి వాళ్ళతో సహా. ఎస్జిటి వాళ్ళకి అసిస్టెంట్ వాళ్ళకన్నా ఇంకా ముందుగా పెట్టేస్తారు ఎగ్జామ్స్. అంటే June 6th నుంచి ఎస్జిటి వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఒక 10 days వాళ్ళకు ఉన్న తర్వాత అసిస్టెంట్ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. సో అసిస్టెంట్ వాళ్ళకి 50 days 50 to 55 days టైం ఉన్నట్టే. కానీ ఎస్జిటి వాళ్ళకి ఎగ్జాక్ట్గా 45లో 5 days అయిపోయింది. 40 days ఉన్నట్టు. ఈ 40 daysలో 20 days అప్లికేషన్కి అయిపోతే 20 days ఉంటుంది. రివిజన్కి కూడా సరిపోదన్నమాట టైము. అదొక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటి వరకు చదివిందైనా రివిజన్ చేయాలి కదా. రివిజన్ చేయకపోతే అది అటెంప్ట్ చేయలేము ఎగ్జామ్లో. సో June 1st weekలో పెట్టిదేదో June లాస్ట్లో పెట్టారనుకోండి, June 30th స్టార్ట్ చేసి July 30th దాకా పెట్టారనుకోండి, లేదంటే July 1st week పెట్టారనుకోండి, అందరూ మనశ్శాంతిగా అప్లికేషన్ పెట్టి మీరు అడిగినవన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాయడానికి, కనీసం చదివింది పూర్తి చేయడానికో, చదువుతున్న వాళ్ళు పూర్తి చేయడానికో, లేదంటే చదివేసిన వాళ్ళు రివిజన్ చేయడానికో టైం ఉంటుంది. నేను డిఎస్సి వాళ్ళ తరఫున ఒక యూట్యూబర్గా నా మనవి విన్నవించుకుంటున్నాను, నా గోడు విన్నవించుకుంటున్నాను. వాళ్ళందరూ చెప్పలేరు కాబట్టి నేను చెప్పగలిగే కొంచెం స్టేజ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, అందరి తరపున చెప్తున్నాను. ప్లీజ్ ఎవరైనా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు చూస్తే ఇది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. ఆప్షన్స్ సరిగ్గా ఇవ్వండి. రిఫరెన్స్ ఐడి ఓపెన్ అయ్యేలాగా చేయండి, పాత రిఫరెన్స్ ఐడి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లు వద్దు అన్నట్టు చెప్తే మాకు బెటరు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి. స్టడీ సర్టిఫికేట్స్ జాబ్ వచ్చాక తీసుకోవచ్చు కదా. ఇప్పుడు జస్ట్ 4th ఎక్కడ చదివారు, 5th ఎక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉండేవంతే లాస్ట్ టైము. కానీ ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడే పెట్టమంటున్నారు. అది ఇప్పుడే పెట్టడం వల్ల టైం పట్టేస్తుంది. అది వద్దు అన్న ఆప్షన్ ఇస్తే మాత్రం మాకు స్టడీ సర్టిఫికేట్ లేకుండా చాలామంది అప్లై చేయగలుగుతారు. నాకున్నాయి, మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను. నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, స్టడీ లేదక్క, స్కూల్స్ క్లోజ్ చేస్తారు, అసలు ఆ స్కూల్ ఉందో లేదో తెలియదు, ఇప్పుడేమో నిన్నటితో లాస్ట్ డేటు, ఎలా అక్క? ఈ 2-3 రోజులు ఇలా ఆలోచించుకునే సరే స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి.
ఒక్కసారి ఆలోచించండి. అభ్యర్థనల ఆవేదనలు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటివరకు డిఎస్సి అడిగాము, కాదని అనట్లేదు. అడిగినా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకునేదాకా బ్రెయిన్ అనేది అటే తిరుగుద్ది కాబట్టి అప్లికేషన్ పెట్టుకోవడానికైనా కొంచెం ఆప్షన్స్ అయినా తగ్గించండి, లేదంటే కొంచెం టైం అయినా పెంచండి. 60 to 70 డేస్ ఇస్తే హ్యాపీగా మేము అప్లికేషన్ పెట్టి రివిజన్ చదివే వాళ్ళు చదువుతారు, చదివిన వాళ్ళు రివిజన్ చేసుకుంటారు. అదొక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మా కోసం ఆలోచించి దయచేసి పరిగణించండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.